హర్యానా స్టీలర్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ పీకేఎల్ సీజన్ 12 ప్లే ఆఫ్స్ లో మొట్టమొదటి ప్లేయిన్ మ్యాచ్ రివ్యూ అయితే ఇద్దాం ఈ వీడియోలో. ఈ మ్యాచ్ అయితే డిఫెండింగ్ ఛాంపియన్స్ హర్యానా స్టీలర్స్ వర్సెస్ ఇనాగ్రల్ ఛాంపియన్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ చెప్పుకోవచ్చు. ఈ రెండు టీమ్స్ కూడా ఈ సీజన్ లో ఒకే మ్యాచ్ అనే ఆ మ్యాచ్ అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ 1 పాయింట్ లీడ్ తో అయితే విన్ అయ్యారు. ప్లేయిన్ మ్యాచ్ లో ఎవరు లాస్ అయితే వాళ్ళైతే ఎలిమినేట్ అవుతారని చెప్పొచ్చు. అండ్ మరో స్పెషల్ చూసుకుంటే ఇందులో పీకేఎల్ సీజన్ 12 ఫైనల్ అన్న ఇద్దరు కోచెస్ కూడా ఈ మ్యాచ్ లో ఫీచర్ అవుతున్నారని చెప్పొచ్చు. నరేందర్ రెడ్డి అండ్ మన్ప్రీత్ సింగ్. మళ్ళీ ఈసారి ఎవరు విన్ అయ్యి ఎలిమినేటర్ 1 కి క్వాలిఫై అవుతారో చూడాలి ఈ మ్యాచ్. హర్యానా స్టీలర్స్ లీగ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 10 మ్యాచెస్ విన్ అయ్యి 20 పాయింట్స్ తో అయితే ఉన్నారు. పాయింట్స్ డిఫరెన్స్ వల్ల టాప్ 4 కి క్వాలిఫై కాకుండా వెళ్ళిళ్ళు. హర్యానా స్టీలర్స్ అయితే లాస్ట్ 5 మ్యాచెస్ లో 4 విన్స్ 1 లాస్ తో అయితే ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ అయితే తెలుగు టైటన్స్ మీద విన్ అయ్యారు. వాళ్ళ రైడర్స్ అయితే సూపర్ ఫామ్ లో ఉన్నారని చెప్పొచ్చు. వినయ్ అండ్ శివం ఇద్దరు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. రైడింగ్ కన్నా వాళ్ళ డిఫెన్స్ ఇంకా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. డిఫెన్స్ లో చూసుకుంటే వాళ్ళ కెప్టెన్ జైదీప్ దయా అయితే సూపర్ ఫామ్ లో ఉన్నాడు. కవర్ లో ఆరెంజ్ స్లీవ్ కూడా అతని దగ్గర ఉంది. టాప్ డిఫెండర్ ఉన్నాడు పీకేఎల్ సీజన్ 12 లో. మరో కవర్ డిఫెండర్ నీరజ్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఎండ్ ఆఫ్ ది స్టేజ్ లో. సో అదైతే చాలా గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు వీళ్ళకి. ఇప్పటి వరకు అతనే వీక్లింగ్ గా ఉండే, ఇప్పుడు అతను కూడా ఫామ్ లోకి వచ్చేసింది కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే లేవు వీళ్ళకి. కార్నర్స్ లో వీళ్ళకు 3 డిఫెండర్స్ అయితే ఉన్నారు. రాహుల్ సెత్పాల్ గానీ, హర్దీప్ గానీ, సాహిల్ గానీ ముగ్గురు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. అందరూ కూడా పాయింట్స్ అయితే స్కోర్ చేస్తున్నారు. సో వీళ్ళ టీం అయితే చాలా బాగా సెట్ అయి ఉందని చెప్పొచ్చు. రైడర్స్ అయితే కన్సిస్టెన్సీ గా పర్ఫార్మ్ చేయాలి. ఇద్దరు కూడా పాయింట్స్ అయితే స్కోర్ చేయాలి మ్యాచెస్ విన్ కావాలంటే. వీళ్ళ డిఫెన్స్ కూడా చాలా బాగా ఆడాలి. ఎందుకంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ లో నితిన్ ధనాకర్, అలీ సమాధి లాంటి మంచి మంచి రైడర్స్ అయితే ఉన్నారు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ లీగ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వాళ్ళు 8 మ్యాచెస్ విన్ అయ్యి 16 పాయింట్స్ అయితే టేబుల్ లో 8th ప్లేస్ లో అయితే ఉన్నారు. వాళ్ళు లాస్ట్ 5 మ్యాచెస్ లో చూసుకుంటే 2 విన్స్ 3 లాసెస్ తో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ అయితే వాళ్ళు బీ టీమ్ తో ఆడారు కాబట్టి అది పెద్ద కన్సిడర్ చేయాల్సిన పని అయితే లేదు. వీళ్ళ రైడర్స్ లో నితిన్ ధనాకర్ బ్యాక్ వచ్చినాక చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. అలీ సమాధి కొంచెం లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ గా పెద్ద పర్ఫార్మెన్స్ అయితే ఇయ్యలేడు. తన ఆన్న లాస్ట్ మ్యాచ్ లో కూడా 0 రైడ్ పాయింట్స్ అయితే వేసిండు. సో నితిన్ ధనాకర్ అయితే సపోర్ట్ రైడర్ నుంచి సపోర్ట్ అయితే రావాలి మ్యాచ్ విన్ కావాలంటే. ఎందుకంటే హర్యానా స్టీలర్స్ డిఫెన్స్ అయితే చాలా బాగుంది కాబట్టి. జైపూర్ పింక్ ప్యాంథర్స్ డిఫెన్స్ గురించి చూసుకుంటే కవర్స్ అయితే పర్లేదు, డీసెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి. రెజా గానీ, ఆశిష్ గానీ. కార్నర్స్ లో యంగ్ డిఫెండర్స్ దీపాల్స్ గానీ, ఆర్యన్ గానీ సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. సో కార్నర్స్ అయితే మంచిగా ఉన్నాయి. కవర్ డిఫెండర్స్ కూడా బాగా పర్ఫార్మ్ చేయాలి, సపోర్ట్ చేయాలి కార్నర్స్ కి. అప్పుడే హర్యానా స్టీలర్స్ రైడర్స్ అయితే ఆపగలుగుతారు. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రో కబడ్డీ అండ్ క్రికెట్ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.